అందరికీ నమస్కారం అండి. మన చేతుల్లోనే ఆరోగ్యం పేజ్‌ని ఫాలో అవుతున్న మీరందరికీ ధన్యవాదాలు. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మేము కొంతమంది హోలిస్టిక్ కోచెస్ మీ ముందుకొస్తున్నాము. కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయడానికి, లేకపోతే మీతో పంచుకోవడానికి. ఎందుకు మెంటల్ హెల్త్ అంటే మన మానసిక ఆరోగ్యం గురించి ఎందుకు ఆహ్, ఇంత స్పందనొస్తోంది? ప్రతి చోట ఎందుకు మెంటల్ హెల్త్, యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్ ఇలాంటి వర్డ్స్ చాలా ఎక్కువ వింటున్నాం ఈ మధ్య కాలంలో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ ప్రతి వ్యాధి మూలకారకం మళ్ళీ ఈ మెంటల్ హెల్త్ అన్నట్టుగా చాలా స్టడీస్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో దీని గురించి మేము కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి అని మీ ముందుకొస్తున్నాము. సో ముందుగా ఫస్ట్ మనతో ఉన్నారు నీర్జా, హోలిస్టిక్ కోచ్. సో తను ఉమెన్ హెల్త్ డీల్ చేయడంలో స్పెషలిస్ట్. పర్టిక్యులర్‌గా అంటే చాలా మంది ఐవీఎఫ్, పీసీఓఎస్ అండ్ పీసీఓడి కేసెస్ డీల్ చేసున్నారు. హోలిస్టికల్‌గా అండ్ న్యూట్రిషనల్‌గా చాలా మంది కేసెస్ డీల్ చేసున్నారు. అండ్ ఆవిడతో కొన్ని పాయింట్స్ ఇవాళ మనం మాట్లాడదాం. ఎలా అయితే మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్, ఆడవాళ్ళ విషయంలో పర్టిక్యులర్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఆల్రెడీ ఒకవేళ ఇబ్బంది పడుతున్న వాళ్ళుంటే ఎలా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అని కొన్ని సలహాలు, సూచనలు ఆవిడ నుంచి ఉన్నాయి. సో వెల్కమ్ నీర్జా. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అంటే ఈ ప్లాట్ఫామ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అందరికీ నమస్కారం అండి, ఈ పేజ్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ. సో ఈ సెషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో ముందుగా మనం ఉమెన్ హెల్త్ అంటే ఆడవాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడదాము. ఆరోగ్య సమస్యలు అనే దానికన్నా పర్టికులర్‌గా ఆ మానసిక ఆరోగ్యం, వాళ్ళ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడదాం. సో కొన్ని క్వెషన్స్ అంటే మనం జనరల్‌గా చూస్తూనే ఉంటామండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బీపీ లేదా డయాబెటిస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రాబ్లమ్స్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్, అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ స్ట్రెస్ వల్ల వస్తున్నాయి, లేకపోతే యాంగ్జైటీతో వస్తున్నాయి, లేదంటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది, అసిడిటీ ప్రాబ్లమ్ వస్తుంది. ఇవి అన్నీ చాలా వరకు వింటున్నాం. సో ఇది ఎంతవరకు అప్లికబుల్ అంటే ఎంతవరకు నిజం ఉంది ఇందులో? అలాగే ఎటువంటి రీజన్స్ దీనికి ఉన్నాయి? యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఉమెన్ లైఫ్ లో మనం 5 డిఫరెంట్ స్టేజెస్ చూస్తామండి. అంటే జనరల్ గా ప్రీ మ్యారేజ్, అడాలసెంట్ ఏజ్, అండ్ పోస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫేజ్, ప్రెగ్నెన్సీ ఫేజ్, తర్వాత యాజ్ ఏ మదర్హుడ్, దెన్ మనం మెనోపాజల్ ఫేజ్. ఇవి మనం జనరల్ గా కేటగరైజ్ చేసుకునే ఉమెన్ స్టేజ్, ఐ మీన్ లైఫ్ స్టేజెస్. ఓకే, సో ఎవ్రీ స్టేజ్ లోని ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఒక కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్ అనేది ప్రతి స్టేజ్ లోని డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీ మ్యారేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇఫ్ దే ఆర్ స్టడీయింగ్, చదువుకునే వాళ్ళైతే చదువుకి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా స్ట్రెస్ఫుల్ స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. సో నీట్ అని, ఐఐటి అని, లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద కిడ్స్. సో ఆ ఏజ్ లో ఉండే స్ట్రెస్ కి ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్స్ మన బాడీ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఆన్ హెర్. చాలా ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. సో మన సొసైటీ క్రియేట్ చేసిన కొన్ని రిస్ట్రిక్షన్స్ లో వాళ్ళు ఫిట్ అవ్వడానికి మెంటల్ గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళ థాట్స్ కి, వాళ్ళకి కావాల్సిన ఇండిపెండెన్స్ కి కానీ కొంచెం ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి అడ్డుగోడలుగా ఉండడము. సో వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి, సో నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలనే ఒక అంటే ఆ క్లోజ్డ్ వాల్ ని బ్రేక్ చేసుకుని బయటకు రావాలనే ప్రయత్నంలో చాలా మెంటల్ స్ట్రగుల్ అనేది ఉంది.
సో ఆ మెంటల్ స్ట్రగుల్ నుంచి కొంచెం కొంచెం బయటపడుతున్నారు. లేదంటే అంటే ఈ మెంటల్ స్ట్రగుల్ వల్లే లాట్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇవన్నిటికి మూలం అనేది ఈ ప్రీ మ్యారేజ్ అంటే ఈ అడాలసెంట్ ఏజ్ లో ఉండే మెంటల్ స్ట్రగుల్స్, అంటే హౌ దే ఆర్ పాసింగ్ త్రూ దట్ స్టేజ్ అనే దాని మీదే చాలా వరకు ఈ స్ట్రగుల్స్ అనేవి, ఐ మీన్ ఈ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అనే వాటికి బీజం అనేది ఆ ఏజ్ లోనే మాక్సిమం పడుతుంది, రైట్. సో వన్స్ వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత, రైట్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? సో దే ఆర్ ఇంటూ ఏ న్యూ ఫ్యామిలీ. జనరల్ గా వాళ్ళు న్యూ ఫ్యామిలీలో ఉండడము, న్యూ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడానికి, రిలేషన్స్ ని బిల్డప్ చేసుకోవడానికి, వాళ్ళ ట్రెడిషన్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి కానీ, సో ఆ ఫ్యామిలీతో తన ఐ మీన్ రొటీన్ లైఫ్ స్టైల్ ని ఆ ఫ్యామిలీతో మ్యాచ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ అనేవి ఇనిషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ లో చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. సో అవి అడ్జస్ట్ అంటే కొంచెం ఆ ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది, రిలేషన్షిప్స్ ఇన్లాస్ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవుతున్నాము అనే టైంలో ఏమవుతుంది? సో ప్రెగ్నెన్సీ అనే కొత్త వర్డ్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక స్ట్రగుల్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి. సో ఇంకా మ్యారేజ్ అయింది, ఇంకా పిల్లలు లేరు, ఇంకా ఏంటి, వాట్ యు ఆర్ ప్లానింగ్ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే మ్యారేజ్ అయ్యి ఇన్ని డేస్ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ప్రెషర్ అనేది ఇండైరెక్ట్ గా వాళ్ళ క్వశ్చన్స్ ద్వారాగా ఉమెన్ మీద పడుతుంది. సో ఆ స్ట్రగుల్లో మేబీ వాళ్ళు ఈ చుట్టూ పరిస్థితులకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, సో ఇన్ కేస్ ఆ థాట్ తీసుకొని అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ రావడం, అంటే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఆ మెంటల్ గా ఆ సిచ్యువేషన్ గానీ ఆ ఫేజ్ గానీ ఫేస్ చేయగలరా లేదా అనే అనాలిసిస్ లేకుండా అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ అయిపోతున్నాయి. ఈ స్ట్రగుల్ వల్ల ఎటు వెళ్ళాలో తెలియకుండా సో తీసుకునే డెసిషన్స్ ఇవి. సో పీస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వేరు, ఇలా ప్రెషర్స్ ఇలాంటి టాంట్రమ్స్ విని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వేరు. సో అది కూడా ఒక విధంగా ఏంటి అంటే కంప్లీట్ గా వాళ్ళు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఫేజ్ వాళ్ళు ఈ స్ట్రెస్ ని క్యారీ చేస్తున్నారు. ఈ స్ట్రెస్ ని క్యారీ చేయడం వల్ల వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి, సో మళ్ళీ స్పాటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, సో కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బెడ్ రెస్ట్ మీదే డెలివరీస్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. వి హార్డ్లీ సీ నార్మల్ డెలివరీస్, వి హార్డ్లీ సీ నార్మల్ ప్రెగ్నెన్సీస్. జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, లేదంటే ఎనీమియా. లాట్ ఆఫ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన చాలా మంది క్లయింట్స్ లో బ్లడ్ ఇన్ఫ్యూజన్స్, ప్రతి ఒక్కరికి బిఫోర్ డెలివరీ బ్లడ్ ఇన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది, ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. అంటే ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ డెఫిషియన్సీస్ అన్ని ఎందుకు వస్తున్నాయండి? వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు, కాల్షియం ఇస్తున్నారు, సప్లిమెంట్స్ అన్ని ఇస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ హెల్దీ మెంటలీ. లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఈస్ గోయింగ్ బిహైండ్. సో ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు తీసుకునే ఫుడ్ నుంచి కానీ మెడిసిన్ నుంచి కానీ వాళ్ళు న్యూట్రియంట్స్ ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో వన్స్ ఈ స్టేజ్ దాటుతుంది అనేసరికి అగైన్ మదర్హుడ్ అంటే ఇది వరకు రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో మదర్ రెస్ట్ తీసుకున్నా సరే బేబీని కేర్ టేక్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ మెయిడ్స్, సర్వెంట్స్ ఆర్ సంథింగ్. అదర్వైజ్ లేదు, వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేరు అంటే వాళ్ళే చూసుకోవాలి. మదర్ అంటే సెల్ఫ్ కేర్ తనే చేసుకోవాలి, బేబీ కేర్ తనే చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆబ్వియస్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్టేజ్ నుంచి స్ట్రెస్ పాస్ అయ్యేటప్పుడు లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఎయిదర్ సెల్ఫ్ కేర్ ఆర్ ద బేబీ కేర్, ఏదో ఒకటే చేయగలుగుతున్నారు. వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చాలా ప్రెషర్ చుట్టూ ఉండే వాళ్ళు. ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగిలిన వర్క్స్ అన్నిటికి ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది వదిలేస్తున్నారు. సెల్ఫ్ కేర్ అంటే ఇప్పుడు ఇది వరకు కొంచెం అంటే హోమ్ మేకర్స్ అనుకోండి, కొంచెం టైం ఉండేది వాళ్ళకి ఇది వరకు రోజుల్లో. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, పిల్లలకి స్నాక్స్, పిల్లలకి చదువులు, పిల్లలకి సంథింగ్ చాలా చాలా వాటిలో ఎంగేజ్ అయిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళు బాత్ చేయడానికి కూడా హార్డ్లీ 5 minutes తీయాలంటే దే హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ 2 hours. ఓకే, సో మైండ్ లో బాత్ చేయాలి అనుకుంటున్నారు తప్ప
అది ఈ పని అయిపోతే వెళ్ళి చేద్దాం, ఈ పని అయిపోతే వెళ్ళి చేద్దాం. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళు ఒక బాత్ చేయడానికి కూడా ఇట్ హార్డ్లీ 2 minutes లో బాత్ చేసి వచ్చేస్తారు. ఇది వరకటి రోజుల్లో నలుగు పెట్టుకునే వాళ్ళు, మసాజ్ చేసుకునే వాళ్ళు, తలకి ఆయిల్ మసాజ్ చేసుకునే వాళ్ళు. సో లాట్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అనేది ఉండేది ఇది వరకటి రోజుల్లో. సో ఇప్పుడు ఈ హరిబరి లైఫ్స్ లో క్వాలిటీగా వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళ గ్రూమింగ్ మీద వాళ్ళు కేర్ తీసుకొని చేసేంత, అంటే అదొక సెల్ఫ్ రిలాక్సేషన్ కింద ఉండేది ఇది వరకటి రోజుల్లో. సో ఇప్పుడు ఆ సెల్ఫ్ రిలాక్సేషన్ కూడా మిస్ అవుతున్నాం ఉమెన్ అనేవాళ్ళు. సో అంటే మిగిలిన వాళ్ళందరికీ మనం అన్ని అరేంజ్ చేసే ప్రయత్నంలో మన టైం ని మనం కోల్పోతున్నాం. సో ఇది ఆబ్వియస్ గా, అంటే నేను నా గురించి పట్టించుకోకపోయినా నేను అంతే స్ట్రెస్ తీసుకోనండి అని చెప్పి మనం చెప్పగలుగుతాం. సో ఆ ఆ అంటే ఆ ఇదిలో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళందరికీ చేస్తున్నాం కదా, ఆ పనులు టైంకి అయితే సరిపోతుందిలే, మన పని తర్వాత చూసుకుందాం అని పోస్ట్ పోన్మెంట్ లో వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ లూజింగ్ అవర్ క్వాలిటీ టైం, వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అంటే క్వాలిటీ మీ టైం అనేది మిస్ అవుతుంది. సో ఇవన్నీ మెస్అప్ అయిపోవడం వల్ల ఏంటి అంటే ఆబ్వియస్ గా ఉమెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్స్. సో అండ్ దీనికి ఏం చేయాలి అంటే ఫర్దర్ గా ఇప్పుడు వీక్లీ వన్స్, అంటే ఇనిషియల్ గా మన దగ్గర టైం లేదనుకోండి, వీక్లీ వన్స్ ఒక 10 minutes టైం తీసుకొని, సో అంటే కంప్లీట్ గా రిఫ్రెషింగ్ బాత్ చేసినట్టు, హెయిర్ వాష్ చేసుకొని, ఆయిల్ మసాజ్ చేసుకొని, సంథింగ్ వీక్లీ 10 minutes అలాగా మనం స్పెండ్ చేసామంటే, ఇప్పుడు కంప్యూటర్ రిఫ్రెష్ చేస్తే ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో అలాగే మన మెంటల్ హెల్త్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి మనం బాగా అంటే ఫ్రెష్ గా పని చేయగలుగుతాం ఫాస్ట్ గా. ఆ మెంటల్ స్ట్రగుల్ అనేది రెడ్యూస్ అవుతుంది రిఫ్రెష్మెంట్స్ అనేది ఉండడం వల్ల. అండ్ మనము ఇఫ్ వి ప్లాన్ అవర్ డే అకార్డింగ్ టు అవర్ వర్క్, మనం ఒక ప్లాన్డ్ గా మనం ఈ రోజు ఈ కోర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేదంటే ఈ పని ఈ టైం కి ఫినిష్ చేయాలి, ఈ బట్టలు ఈ టైంలో ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా కొంచెం మనం ఒక డేని ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మనం మెస్అప్ అయ్యి వర్క్ చేయక్కర్లేకుండా ఒక ప్లాన్డ్ డే అయితే, ఆర్గనైజ్డ్ గా వెళ్తే ఇట్ ఈస్ ఆల్సో స్ట్రెస్ ఫ్రీ. అంటే టైం కి పని అయిపోతుంది, సో ఈ పని అయ్యాక ఈ పని చేయాలనేది ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది కాబట్టి వీ కెన్ ప్లాన్ అవర్ డే బిఫోర్ హ్యాండ్. నైట్ పడుకునే ముందు రేపు ఏమేమి పనులు చేయాలి, ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అని రాసుకుంటే కూడా ఇట్ విల్ బి ఏ స్ట్రెస్ ఫ్రీ. అండ్ తర్వాత సెల్ఫ్ లవ్ అంటే మనము ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్, అంటే ఇప్పుడు మనం అంటే యాజ్ ఏ ఉమెన్ మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరి కేర్ తీసుకుంటాం. సో అట్లాగే మన కేర్ ఇంకొకరు చేయాలని అనుకుంటాం. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఉండడం వల్ల ఏంటంటే వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్. ఎవరో చేస్తారు, ఎప్పుడో చేస్తారని ఎదురు చూస్తూ ఆ టైం వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి అలాగని మనము చేసుకోవట్లేదు, రైట్? సో అంటే అలా ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరికీ చేయగలిగినప్పుడు మన కోసం మనం ఎందుకు చేసుకోలేము? సో థింక్ దిస్ వే. సో మన కోసం మనం ఏం చేసుకోగలము? ఇప్పుడు మనం కూర బాగా వండాము, ఎవరో బాగా వండారు అని చెప్పే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? సో ఇఫ్ వీఆర్ టేస్టింగ్ ఇట్, వావ్ ఈరోజు చాలా బాగా చేశాను నేనని చెప్పి మనకి మనం చెప్పుకున్నాం అనుకోండి, సెల్ఫ్ అప్రిషియేషన్, ఇట్ రిలీవ్స్ అవర్ స్ట్రెస్. అంటే 50-60% స్ట్రెస్ అనేది మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఎవరో చెప్పాలి, వాళ్ళు ఎందుకు చెప్పలేదు, నేను బాగా చేశాను కదా, నేను ఇది ఫినిష్ చేశాను కదా, ఎందుకు నాకు అప్రిషియేషన్ రాలేదు, లేదంటే నా బర్త్డే కదా నాకు ఎందుకు ఆ వెయిటేజ్ ఇవ్వలేదు. సో అంటే ఎవరో వచ్చి మన డేని స్పెషల్ చేయడం కన్నా మన డేని మనమే స్పెషల్ గా చేసుకుంటే ఇట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్, మన మెంటల్ స్ట్రగుల్ అనేది తగ్గుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. అది చాలా మంచి పాయింట్స్ చెప్పారు. సో అంటే టు బ్రీఫ్ ఇట్, అంటే దాన్ని హైలైట్ పాయింట్స్ తీసుకోవాలంటే, సో మీరు చెప్పిన వాటిల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ లవ్, అండ్ సెకండ్ థింగ్ ఆర్గనైజ్ చేసుకోవడం, పనులు ఎంత వరకు వీలైతే అంత ఆర్గనైజ్ చేసుకోవడం, అండ్ క్వాలిటీ థర్డ్ థింగ్ వచ్చి మన దీని మీద డిపెండెన్స్. సో వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ కన్నా, సో మన సెల్ఫ్ గా మన దీని మీద మనం యాక్సెప్ట్ చేసుకుని, అంటే మన చేతిలోనే ఉంది,
అని మనం నమ్మడం అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాని గురించి బాగా చెప్పారు. లెస్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ లవ్. యా, తప్పకుండా. ఎందుకంటే